అశోక చక్రంతో సహా ఎలాంటి అతుకులు లేని జాతీయ జెండాను తయారు చేసిన చేనేత కళాకారుణ్ణి మంత్రి లోకేష్ అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రామలింగ సత్యనారాయణ 8 నుంచి 12 సైజులో జెండా తయారు చేయడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్స్, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి ఎన్నో అవార్డులు సాధించినట్లు సత్యనారాయణ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6 నుంచి 12 జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8 నుంచి 12 జాతీయ జెండాలను తయారు చేశారు. సత్యనారాయణ తయారు చేసిన జెండాను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. అశోక చక్రంతో సహా ఎలాంటి అతుకులు లేని జాతీయ జెండాను తయారు చేసిన చేనేత కళాకారుణ్ణి మంత్రి లోకేష్ అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రామలింగ సత్యనారాయణ 8 నుంచి 12 సైజులో జెండా తయారు చేయడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్స్, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి ఎన్నో అవార్డులు సాధించినట్లు సత్యనారాయణ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6 నుంచి 12 జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8 నుంచి 12 జాతీయ జెండాలను తయారు చేశారు. సత్యనారాయణ తయారు చేసిన జెండాను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు.